హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కిరణ్ స్టైల్. ఈరోజు మన కిరణ్ స్టైల్లో పూల్ మఖనా బాదం ఖీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అకేషన్ ఏదైనా సరే, దసరా, దీపావళి, ఉగాది, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్, ఇలా ఏ ఫెస్టివల్కైనా ఈజీ అండ్ టేస్టీ ఎమ్మీగా పూల్ మఖనా బాదం ఖీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 కప్పుల పాలను యాడ్ చేసుకోండి. పాలను బాగా మరిగించాలి. తర్వాత ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. పాలను బాగా మరిగించండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. తర్వాత 1 కప్ పూల్ మఖనా తీసుకొని నెయ్యి హీట్ అయ్యాక ఆ ప్యాన్లో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పూల్ మఖనా అంటే తామర గింజల నుంచి వీటిని తీసుకుంటారు. పూల్ మఖనా తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. అలాగే బాదం పప్పు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. 5 to 10 మినిట్స్లో స్లో ఫ్లేమ్లో పూల్ మఖనాను ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పాలను బాగా మరిగించుకోవాలి. సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. తర్వాత బాదం పప్పును తీసుకొని ఒక 10 నుంచి 15 వరకు బాదం పప్పు తీసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. పాలు కాస్త చిక్కబడిన తర్వాత బాదం పప్పు పౌడర్ను ఇందులో యాడ్ చేసుకోండి. ఈ ఖీర్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు షుగర్ పడుతుంది. షుగర్ని వేసుకొని కలుపుకోండి. డయాబెటిక్ పేషెంట్స్ షుగర్కి బదులుగా లాస్ట్లో హనీ అయినా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు పూల్ మఖనాని ఇందులో యాడ్ చేసుకుందాము. పూల్ మఖనా యాడ్ చేసుకున్న వెంటనే తినేయకండి. ఒక 10 మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి ఎలా ఉందో. ఫైనల్గా ఇప్పుడు యాలకల పొడిని యాడ్ చేసుకోండి. ఫైనల్గా కాస్త బాదం పప్పు కూడా సర్వ్ చేసుకోండి పైన, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ వీడియోస్ కోసం కిరణ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. దీని ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.